హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేపాయి. పోలీసులపై కాల్పులు జరిపాడు ఒక దొంగ. పబ్కు వెళ్లిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించడంతో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు దొంగ. కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డి, బౌన్సర్కు గాయాలయ్యాయి. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కాల్పులు జరిపాడు ఒక దొంగ. పబ్కు వెళ్లిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించడంతో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు దొంగ. కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డి, బౌన్సర్కు గాయాలయ్యాయి. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మితను అడిగి తెలుసుకుందాం. సుస్మిత, అసలేం జరిగింది? అప్డేట్స్ ఏంటి? కవిత, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం రేపుతూ ఉన్నాయి. ప్రిజం పబ్ లో కాల్పులు జరిగినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే ప్రిజం పబ్ లో ఒక కేసులో దొంగ ఉన్నట్లు సమాచారం రావడంతో గచ్చిబౌలి పోలీసులు ప్రిజం పబ్ కు వెళ్లారు. అక్కడ పోలీసులను చూడగానే ఒక దొంగ కాల్పులకు తెగబడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అప్పుడు కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ కి అలాగే బౌన్సర్ కూడా గాయాలైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మాదాపూర్ సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అతను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలాగే బౌన్సర్ కూడా గాయాలవ్వడంతో అతను కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రజల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ సమాచారంతో అక్కడ వెళ్ళగానే ఆ దొంగ కాల్పులు జరిపారు. అయితే కాల్పులు తెగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ గుర్తిస్తూ ఉన్నారు. అయితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఎవరైతే గాయాల పాలయ్యారో వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కవిత, కాల్పుల్లో గాయపడ్డటువంటి కానిస్టేబుల్ వెంకటరెడ్డి పరిస్థితి, అలాగే ఆ బౌన్సర్ కి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరి పరిస్థితి ఎట్లా ఉంది సుస్మిత? ఆ కాల్పులు జరిగిన సమయంలో బుల్లెట్ బౌన్సర్ కి తగినట్టు కూడా తెలిసింది. అలాగే కానిస్టేబుల్ కూడా బుల్లెట్ తగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇద్దరికి హాస్పిటల్ తరలించగా వైద్యులు అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే బుల్లెట్ తగిలిందో ఆ బుల్లెట్ ని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మరి బుల్లెట్ వల్ల డీప్ గా వెళ్ళిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే వైద్యులు కూడా ప్రస్తుతం చెక్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే కాల్పులు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.